whatever happens in life, నీ జీవితంలో ఏది జరుగుతున్నా కూడా believe. ఇదిగో నమ్మిక మాత్రం ఉంచు, Believe. విశ్వసించు. Just believe. ఓ నమ్మిక మాత్రం And ఉంచు, your life will be transformed. నీ జీవితము మార్పును చూస్తుంది, Transformed totally. సంపూర్తిగా మార్పు నొందుతుంది. From bondages to deliverance. ఇదిగో బంధకాల నుంచి విడుదలకు, From sickness to healing. ఇదిగో అనారోగ్యము నుండి స్వస్థత, ఆరోగ్యంకు, From death to life. ఇదిగో మరణము నుండి జీవానికి You will be delivered. నీవు విడుదల You పొందుతావు, will be transformed. నీవు మార్పు నొందుతావు. నీవు Today we are going to talk about a full chapter in the Bible. ఈరోజు మరి బైబిల్లోని ఒక పూర్తి అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం. There is a chapter of miracles written in the Gospels. మరి సువార్తలో అద్భుతముల గురించి రాయబడిన ఒక అధ్యాయం ఉంది. Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయం. In Mark chapter 5, we read about the different miracles that happened when Jesus was in this world. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన వివిధ అద్భుతాల గురించి రాయబడినది. When Jesus was in this world, the Bible says, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బైబిల్ చెప్తోంది, wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా when people came to him, ఆ ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు all of them were delivered. వారందరూ కూడా విడుదల పొందారు, All of them were healed. వారందరూ కూడా స్వస్థత పొందారు, All of them were touched. అందరూ కూడా వారు తాకబడ్డారు. There was not even a single person who left back empty. ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి మరల రిక్తులుగా బట్టి ఎవరు తిరిగి వెళ్ళలేదు. If they were hungry, Jesus gave them food. ఇదిగో వారు ఆకలి గునుంటే ప్రభు వారికి ఆహారం ఇచ్చాడు. If they were thirsty, they had water. ఓ వారు దప్పిగొనుంటే ప్రభు వారికి ఆయన నీళ్లనిచ్చాడు. If they needed miracles, they had miracles. వారికి అద్భుతం వారి జీవితంలో కావాల్సి ఉంటే ప్రభు వారికి If they అద్భుతం were in చేశాడు. tears, Jesus wiped away their వారు tears. కన్నీటిలో ఉంటే దేవుడు వారి కన్నీరుని తుడిచాడు. John says, యోహాను అంటున్నారు, if I have to write everything that Jesus did, యేసు ప్రభు చేసిన అద్భుతము, ఆయన చేసిన కార్యాలన్నీ రాయాల్సి వస్తే this world will not hold all the books. అదిగో ఆ దాని గురించి రాసిన పుస్తకాలకు ఈ భూమి సరిపోదు అంటున్నాడు. There is so much to be written. ఎంతో ఉంది ఆయన గురించి, ఆయన చేసిన క్రియలన్నిటిని రాయడానికైతే. But today we are going to meditate at just a small part of it. అయితే మనం అందులో అన్ని కాదు గాని కొంత మనం ఈ రాత్రి ధ్యానిస్తాం. Mark chapter 5. మార్కు సువార్తలో 5వ And అధ్యాయం. in Mark chapter 5 from verse 1 to 20, మనము మార్కు సువార్త 5వ అధ్యాయములో 1 నుండి 20 వచనాలు we read about the man with the spirit of legion. అదుగో సేన అను దెయ్యము పట్టిన ఒక వ్యక్తిని గురించి మనం And చూస్తాం. this man was living in caves and graveyards. ఇదిగో ఈ వ్యక్తి దెయ్యములు పట్టి వాడు సమాధుల్లోను తర్వాత బయట ప్రాంతాల్లో ఆయన ఉంటున్నాడు. Can any one of you live in a graveyard? ఏమండి, ఎవరైనా సమాధుల దగ్గర జీవిస్తారా? None of us can live. మనం ఎవరం కూడా సమాధుల్లో ఉండడానికి ఇష్టపడం. And in those days, ఆ రోజుల్లో graveyards never used to be like our graveyards nowadays. ఇప్పుడు ఈ దినాల్లో సమాధులు ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఉన్న సమాధులు ఉండేవి కావు. They used to dig graves out of mountains, out of caves. అక్కడ ఆ రోజుల్లో కొండల్లో గుహలు లాంటివి తవ్వి ఆ గుహల్లో వాటిలో సమాధులు అంటే ఏర్పాటు So చేసుకున్నారు. one family will have one cave. కనుక ఒక కుటుంబానికి ఒక గుహ ఉంటుంది. And that is why we read in the Gospels that Jesus was buried in the cave of Joseph of Arimathea. అందుకని అరిమథయ An open grave. అరిమథయ యోసేపు తన కొరకు సిద్ధపరచుకున్న సమాధి ఆ గుహలోనే యేసు ప్రభు యొక్క That is దేహం how they పెట్టబడింది. were called as tombs. అందుకే వాటినే వారు సమాధులు అని పిలుస్తారు. And this man with the legion lived in the graveyard, in the tombs. కనుక ఇక్కడ ఈ దెయ్యము పట్టిన వాడు అలాంటి సమాధుల ఏళ్ళు The బ్రతుకుతున్నాడు Bible చూస్తున్నాడు. says they tried to bind him and keep. ఇదిగో బైబిల్ చెప్తుంది వారిని అతన్ని సంఖ్యలతో బంధించవలసి వచ్చిందంట. Even with chains. అదిగో సంఖ్యలు, ఇనుప But they సంఖ్యలు. could not be bound. అయినా సరే ఆ వ్యక్తిని వారు బంధించి అదుపు He was చేయలేకపోయారు. scratching himself. తను తాను రక్కేసుకుంటున్నాడు, He was hurting himself. తను తాను బాధపరుచుకుంటున్నాడు. And he was haunted by the evil spirits. భయంకరంగా దుష్టుని చేత, దురాత్మ చేత Hundreds పీడింపబడుతున్నాడు. of evil spirits. అదిగో వందల కొలది దురాత్మలు అతనిలో ఉన్నాయి. And what did Jesus do? అయితే యేసు ప్రభు ఏం చేశాడు?
Jesus crossed the sea to go to him. యేసు ప్రభు సముద్రము ప్రయాణం చేసి ఆ సముద్రమును దాటి అద్దరికి వెళ్ళి ఆయన Hallelujah. కొరకు వెళ్ళాడు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Just to see this man deliver this man. ఇదిగో ఈ వ్యక్తి విడుదల చూడడానికి యేసు ప్రభు వెళ్ళాడు. Jesus crossed the sea. యేసు ఆ సముద్ర ప్రయాణం చేసి దాటి మరి వెళ్ళాడు. And when he reached the shore, అదిగో ఆయన అద్దరికి చేరినప్పుడు this man saw Jesus. ఈ వ్యక్తి యేసు ప్రభును చూశాడు. And he cried out, అప్పుడు కేక వేస్తున్నాడు, Jesus, Son of God, ఓ దేవుని సర్వోన్నతుడైన దేవుని what కుమారుడా, have you got to do with me? నాతో నీకేమి? Have you come here to torture us? ఇదిగో నన్ను బాధపరచడానికి వచ్చావా? Have you come here to set us free from this man? ఇదిగో ఈ వ్యక్తి నుండి నన్ను వేరు చేయడానికి, ఈ వ్యక్తికి విడుదల ఇవ్వడానికి వచ్చేసావా? Have you come here to send us back to hell? ఇదిగో మిమ్మల్ని మరలా తిరిగి మా స్థలానికి పంపించడానికి వచ్చేసావా? And immediately ఎప్పుడు యేసు ప్రభు వెంటనే Jesus commanded the spirits. యేసు ప్రభు ఆ పవిత్ర ఆత్మలను This గద్దించాడు. was the only place where Jesus asked the name of the evil spirits. ఇక్కడ మాత్రమే యేసు ప్రభు ఆ దెయ్యము పట్టిన వ్యక్తుల దగ్గర పేరు అడగడం మనం గమనిస్తాం. Many people mistake this. చాలా సార్లు దీనిని ప్రజలు అపార్థం So చేసుకుంటారు. immediately when you see a demon possessed person, మనం ఎప్పుడైనా దెయ్యములు పట్టిన వ్యక్తులను ఎవరైనా చూస్తే you act like Jesus and you ask, where are you from? Why are you doing this? What is that? You ask the history of the evil spirit. ఇదిగో మనం చాలా సార్లు ఏం చేస్తామంటే దాన్ని విడుదల ప్రకటించడానికి బదులుగా దాని చరిత్రను బయోడేటా రెజ్యూమ్ అడుగుతా ఉంటాం. But that is not our duty. కానీ అది మన పని కానే కాదు. Jesus asked so that we will know the enormity of the evil oppression. పిల్లరా, యేసు ప్రభు అదిగో ఆ దెయ్యము యొక్క దాని ఏమంటామంటే దాని పని, దాని చేష్టలు ఎంత విపరీతంగా ఉన్నాయో తెలియచేయడానికే అడిగాడంతే. And when this man said legion, అప్పుడు ఈ వ్యక్తి సేన అని the చెప్పినప్పుడు very look of Jesus' face, అయితే యేసు ప్రభు ఆయన చూచిన the చూపే evil spirits could not stay inside. అక్కడ ఆ దురాత్మలు ఆ వ్యక్తులు నిలవలేకపోయినాయండి. They had to flee. వారు అక్కడ నుండి ఆ వ్యక్తుల నుండి But they had వెళ్ళిపోవాల్సిందే. one small request. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కోరికను They కోరుకున్నాయి. wanted to go into the pigs. అక్కడ ఉన్న పందుల్లోనికి వెళ్ళినట్లుగా అవి వేడుకున్నాయి. There are so many reasons and biblical explanations for that. అదిగో దానికి మరి లేఖనానుసారంగా కూడా చాలా కారణాలు ఉన్నాయి అలా But కోరుకోవడానికి. we should not be bothered about all that. అయితే వాటన్నిటిని మనం ఇప్పుడు The మనం పెద్దగా only thing పట్టించుకోవద్దు. that we know is అయితే మనకు తెలిసిన అవసరమైన గొప్ప when సంగతి, Jesus saw this man, యేసు ఈ వ్యక్తిని చూచినప్పుడు he was delivered. అదిగో అతడు విడుదల పొందాడు. Complete deliverance. సంపూర్తిగా విడుదల పొందాడు. From bondage to deliverance. పిల్లలు మనం చూడండి, భయంకరమైన బంధకము ఇప్పుడు విడుదల. And you know what happens here? అయితే ఇక్కడ జరిగినది ఏమిటో మీకు తెలుసా? This man was naked. ఈ వ్యక్తి దిగంబరిగా ఉన్నాడు. This man was having chains bound around his hands and legs. ఇదిగో తన కాళ్ళు తన చేతులు కూడా సంకెలేసేసి బంధించబడ్డము. This man had bruises and all sorts of wounds on his body. ఇదిగో భయంకర శరీర గాయాలు రక్కేసుకొని అవన్నీ కూడా దేహం నిండా ఉన్నాయి. Evil spirit can do that to you. అవును ప్రియులారా, దయ్యము ఇలాంటి పనులే చేస్తది. That is why you should be very very careful in dealing with the demonic things. అందుకనే మనము దయ్యముల యొక్క వాటిని మనము డీల్ చేసినప్పుడు వాటి గురించిన విషయంలో మనము బహు జాగ్రత్తగానే ఉండాలి. Don't keep on watching haunting movies in TV and YouTube దయచేసి and OTT channels. దయచేసి యూట్యూబ్ లోనో OTT లోనో సినిమాల్లోనో టీవీల్లోనో భయంకరమైన హర్రర్ సినిమాలని ఆ సినిమాలను పెట్టుకుని అలాగ చూస్తా ఉండొద్దు. Now it has become a fashion for youngsters. ముఖ్యంగా యవనస్తులకి ఈ దినాల్లో అదొక పెద్ద ఫ్యాషన్ గా పెద్ద మంచి ఏదో I మోజుగా watched this అయిపోయింది. vampire movie. వ్యాంపైర్ అని ఒక సినిమా, దానికి సంబంధించిన ఒక I సినిమా ఉంది. watched this movie, that movie. మనం ఇది గొప్పగా చెప్పుకుంటాం, అది నేను చూశాను, ఇది నేను చూశాను People చెప్పుకుంటాం. take it playfully. ప్రియులారా, ఏదో ఒక ఆటగా తీసుకుంటున్నారు ఇవి చూడడానికి. But you know what happens? అయితే ఏమవుతుందో తెలుసా? ఇవన్నీ చూస్తూ Evil ఉండండి. spirits can attack you even through a movie or a television program. ఇదిగో ఒక టెలివిజన్ కార్యక్రమం ద్వారా గాని ఒక సినిమా ద్వారా గాని నువ్వు చూస్తున్నప్పుడే దురాత్మలు నీలో ప్రభావితం చేయడానికి వాడికి చాలా అవకాశం తెలుసా? Don't keep watching all the TV serials. అదే రీతిగా సీరియల్ వదిలేశారు అనుకోవద్దు మీరు. సీరియల్స్ చూస్తూ కూడా కూర్చోవద్దు మీరు. When you watch the TV serial, టీవీ సీరియల్స్ మీరు the చూస్తున్నప్పుడు same fighting will come to your home also. అక్కడ జరుగుతున్న కొట్లాట్లు అవన్నీ మన ఇంట్లో చక్కగా వస్తాయి. And like Indian TV serial which never ends, అదే రీతిగా మన భారతదేశంలో ఉన్న సీరియల్ కు అసలు ముగింపే ఉండదు. the fighting also will never end. అప్పుడు కాబట్టి ఆ గొడవలు అంత అది కూడా అసలు ఉండదు.
Evil spirits can attack man anytime, anywhere. గమనించండి, దురాత్మ మనుషుని ఎప్పుడైనా ఎక్కడైనా అదిగో బంధించడానికి, ప్రభావితం చేయడానికి అవకాశం, శక్తి ఉంది. Unless you are protected by the blood of Jesus, నువ్వు యేసు యొక్క రక్తము చేత నువ్వు భద్రపరచబడకపోతే అలాగే you నీకు have జరుగుతుంది. no power over the devil. నువ్వు భద్రపరచబడకపోతే నీకు శక్తే లేదు, నీకు బలం Because లేదు. if you are just a human being, నువ్వు ఒక సామాన్య నరుడు అయితే, మానవుడు అయితే, the devil is more powerful than you. ఇదిగో నీకన్నా దెయ్యము బలమైన వాడే. But when you have Jesus in you, అయితే నీలో యేసు ఉన్నప్పుడు the devil is a crushed and defeated enemy. నీలో యేసు ఉన్నప్పుడు దెయ్యము పాదముల కింద చెదగ త్రొక్కబడిన వాడు, ఓడిపోయిన వాడిగా ఉన్నాడు. Hallelujah. స్తోత్రాలు చేద్దామా. Jesus said in John 10:10, యేసు ప్రభు యోహాను సువార్త 10:10 the thief comes to steal and destroy and kill. ఇదిగో దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తాడు. So what should we do? కనుక మనం ఏం చేయాలి? The Bible says in Isaiah 61:1, ఇదిగో అందుకని యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో 1వ వచనంలో the చెప్పబడుతుంది, spirit of the Lord is upon me, ఇదిగో యెహోవా యొక్క ఆత్మ నా మీద ఉన్నది, to set the captives free, ఇదిగో చెరలో ఉన్న వారిని విడిపించడానికి, to release the prisoners in dungeons. ఇదిగో చెరలో ఉన్న వారు, బంధకములో ఉన్న వారిని విడిపించుట కొరకును. So what are these spirits that hold us captive? ప్రియులారా, ఈ దినాలలో మనల్ని బంధిస్తుంటున్న దురాత్మలు ఏమై ఉన్నాయి? Nowadays we are in so many bondages. ఈ దినాల్లో మనం అనేక బంధకాల్లో ఉంటున్నాం. మనము In the beginning prayer itself the Lord showed me, నాకు ఈ ప్రారంభ ప్రార్థనలోనే ప్రభు నాకు చూపిస్తూ వస్తున్నారు. there are people among you who cannot sleep well in the night. ఇదిగో రాత్రి వేళ సరిగ్గా నిద్ర పట్టని పండుకొన్న వారు చాలా That మంది is ఉన్నారు. because of an evil spirit. అదొక దురాత్మ ప్రభావం. అది You are not able to overcome your addictions. ఇదిగో నీ వ్యసనాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. That is because of an evil spirit. అది కూడా దురాత్మ ద్వారానే జరుగుతుంది. You are always fighting husband and wife. ఇదిగో భార్య భర్తలు నిత్యము కొట్లాడుతూనే ఉంటున్నారు. That is because of evil in your family. అది కూడా నీ ఇంటిలో పనిచేస్తున్న దురాత్మే కారణమై ఉన్నాడు. What can we do మనం ఏం చేయాలి? మనం ఏం to చేయగలం? overcome these things? వీటన్నిటిని జయించడానికి మనం ఏం When చేయగలం? Jesus comes, ఓ యేసు వచ్చినప్పుడు just welcome him. ఆయనను ఆహ్వానించాలంతే. Welcome him into your home. అదిగో ఆయనని ఇంటికి నువ్వు ఆహ్వానించాలి. When a guest comes to our home, పిల్లలు ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు, suppose if somebody comes to your house, ఇదిగో ఎవరైనా మీ ఇంటికి వచ్చున్నారనుకోండి, will you just welcome them as they are or just keep the house as it is? ఇదిగో మీరు ఆ ఇంటికి అతిథి వస్తున్నారు, ఆహ్వానించాలనుకుంటున్నప్పుడు ఇల్లు ఎప్పుడు ఎలాగుందో అలాగే ఉంచుతారా? All the mothers will know. ముఖ్యంగా ఇక్కడ తల్లు లేని వారందరికి కూడా తెలుసు ఆ కష్టం. They will wash everything. అన్నిటిని శుభ్రం చేస్తారు. They will put new bed covers. మరి కొన్నిసార్లు ఆ మంచం మీద కొత్త బెడ్ షీట్స్ They వేస్తారు. will put new curtains. అదే రీతిగా కర్టన్స్ మార్చేస్తారు, కొత్త And they will కర్టన్స్. have new vessels inside. అదే రీతిగా మరి పాత్రలు కూడా వీలైతే New కొత్త కొత్త plates. అదే క్రొత్త ప్లేట్లు New tumblers. మరి క్రొత్త బౌల్స్ సిద్ధం చేస్తారు. Everything will come out. అన్ని కూడా లోపల పైన ఎక్కడ ఉన్నాయి కిందకు Just వస్తాయి. to welcome a guest. ఎందుకొరకు? అతిథిని ఆహ్వానం చేయడానికి. All the untidy things will be thrown out. ఇదిగో అదే రీతిగా ఏదైతే శుభ్రం లేవో అవన్నీ కూడా వాటికి Only ఎంత at మాత్రం that time ఇష్టపడరు. you will dust everything. అప్పుడు మాత్రమే రండి మీరు అంతా శుభ్రం చేసి పెడతారు. At least once or twice a year somebody should come like that. అందుకని దానికి అర్థం ఏమంటే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అతిథులు వస్తే మంచిదని Otherwise అర్థం the అవుతుంది. house will become dirty. లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. But for a human being we are doing so much. మనం ఒక మనుషుడే మన ఇంటికి వస్తుంటే మనం ఎంత ప్రయాసం How చేస్తాం. much we should do for Jesus. మరి యేసు ప్రభు మన హృదయంలోనికి రావాలి అనుకున్నప్పుడు మనం How ఎంత much we చేయాలి? should do for him. ఎంత చేయాలి ఆయన ఆహ్వానించడానికి? Remove everything that is unholy. ఇదిగో అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది ఏదైనా నీ జీవితంలో Cleanse తీసివేసి, yourself in the heart. ఇదిగో నీ హృదయ అంతరంగమందు నువ్వు శుద్ధి చేసుకో. Then only you can overcome all these things. అప్పుడు మాత్రమే యేసు నువ్వు వీటన్నిటిని జయిస్తావు. All the evil oppressions in your life will go away. ఈ దురాత్మ ప్రభావములు వీటన్నిటిని నీ జీవితంలో తొలగించబడతాయి. You may be saying I'm working for so many years. ఇదిగో నేను అనేక సంవత్సరాలు పని చేస్తున్నానండి, వస్తున్నాను చెప్పొచ్చు. But no blessing at all. నా జీవితంలో ఆశీర్వాదం ఏమీ లేదు. How will I come up in life? నా జీవితంలో ఎలాగో ఎప్పుడు ఎదుగుతాను నేను? There are so many things that are hurting me. ఇదిగో అనేకమైనవి నన్ను బాధిస్తూ ఉంటున్నాయి నా జీవితంలో. This neighbor is jealous about me. ఇదిగో పక్కన పొరుగువాడు నా విషయంలో That person is doing witchcraft against ఇదిగో me. ఆ వ్యక్తి నాకు వ్యతిరేకంగా చేతబడి You will చేస్తున్నాడు. be afraid of all these things. వీటన్నిటి గురించి భయపడుతూనే ఉంటావు నీవు. But when Jesus is with us, అయితే యేసు మనతో కూడా ఉన్నప్పుడు nothing will overcome us.
ఏది కూడా నిన్ను Hallelujah. దాటలేదు, జయించలేదు. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. 2 Corinthians 10:4 we read, అదిగో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనంలో, our weapons of warfare are not of this world, ఇదిగో మన యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి ఏమీ కావు, but they are of the spirit. అవి ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. In Ephesians chapter 6:12 Paul says, మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో, we are not waging war against flesh and blood, మనము శరీరులతోనూ మన మనుషులతో కాదు మనం పోరాడేది, but we are waging war against the principalities of evil, అదిగో మనం అంధకార సంబంధమైన దురాత్మలతో మనం against the పోరాడుతున్నాం. rulers of this earth. ఇది లోక ప్రధానులతో మనము పోరాడుతున్నాం. My beloved brother and sister, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, wake up. కనుక మనం మేలుకోవాలి. Don't be a sleeping Christian, ఏదో ఒక నిద్రపోతున్న క్రైస్తవునిగా నీవు because ఉండదు. Satan is overcoming this world. ఎందుకంటే ఈ లోకాన్ని సాతానుడు జయించడానికి పూనుకొని తిరుగుతున్నాడు. You know that Satan is ruling the world already. మనకు తెలుసు కదండి, ఈ లోకాధికారి వాడే ఏలుతున్నాడు కదా. But as written in Revelation chapter 9, అందుకనే ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో రాయబడినట్లుగా, we are living in the days of Apollyon, మనం అదిగో అబల్యోన్, అదిగో వాని దినాలలో మనం ఉంటున్నాం. మనం before the second coming of the Lord, ఇదిగో ప్రభు యొక్క రెండవ రాకడకు ముందుగా the fallen angels, అదిగో పడద్రోయబడిన the దురాత్మలు, evil forces of hell అదిగో నరక పాతాళం యొక్క will be దెయ్యములన్నీ కూడా, unleashed on this earth. అవన్నీ కూడా ఈ లోకములోనికి రాబడతాయి. That is why you can see so many Christian followers of Christ going away from Christ. అందుకనండి క్రీస్తును వెంబడించి అనేక మంది క్రీస్తు యొక్క మంచి శిష్యులను సైతము వారు మరలా క్రీస్తును తొలగిపోతున్నారు. Deception in this world. ఈ లోకములో అంత చాలా మోసం జరుగుతా ఉంది. You may go to church every day, మీరు ప్రతి రోజు కూడా మందిరానికి you may వెళ్ళవచ్చు, pray every day, మీరు ప్రతి దినము ప్రార్థన but చేయొచ్చు. in an instant అయితే మీరు ఏదో Satan will pull you down. ఉన్నట్టుండి సాతానుడు అనేక మంది In an వెనకాలేస్తున్నాడు. instant ఉన్నట్టుండి he may pull your children down. అదిగో నీ పిల్లలను ప్రభు నుండి లాగేయచ్చు. So many parents are crying, అనేక మంది తల్లిదండ్రులు కన్నీరు my కారుస్తున్నారు. child has gone away from God, అదిగో దేవుని నుండి నా పిల్లలు my తొలగిపోయారు. children are not seeking God. ఇదిగో నా పిల్లలు దేవుని వెదకడం లేదు. What is the reason for all these things? దీనికి కారణం ఏమయ్యింది? కన్నీరు. Your prayers are not powerful enough to overcome evil. పిల్లరా, మనము మన ప్రార్థనలు అదిగో నా దయ్యమును లేకపోతే దుష్టును జయించడానికి సరిపోవడం లేదు. పిల్లరా, Don't be like the other worldly people. మనము ఇతర లోకస్తుల వలె మన భక్తిని చేయొద్దు. మనము When Jesus is with you, యేసు నీతో కూడా ఉన్నప్పుడు even the legion cannot overtake you. అదిగో లీజియన్ కూడా, దయ్యము కూడా నిన్ను అధిగమించలేదు. So what happened here? ఇక్కడ జరిగింది ఏమై ఉంది? ఇక్కడ I told this man was naked, he was chained, he was scratching himself, he was hurt. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఆ వ్యక్తి బంధించబడ్డాడు, ఆ వ్యక్తి దిగంబరిగా ఉన్నాడు, ఆ వ్యక్తి గాయాలతో ఉన్నాడు, ఆ వ్యక్తి తాను బాధ పెట్టుకుని హింసించుకుంటూ ఉన్నాడు. But when the spirits left him, అయితే ఆ దయ్యములు అతనిలో నుండి విడిచి he was వెళ్ళిపోయినప్పుడు dressed, అతడు మరలా వస్త్రములు he ధరించువాడిగాడు. was healed. అతడు స్వస్థత పొందాడు. And you know what he did? అతడు ఏం చేశాడు తర్వాత తెలుసా? He told Jesus, యేసుతో చెప్తున్నాడు, Lord, I want to come with you. అయ్యా, నేను నిన్ను వెంబడించాలని ఇష్టపడుతున్నాను. He wanted to go with Jesus. అతడు యేసుతో కూడా వెళ్ళాలని ఆరాటపడుతున్నాడు. Why? ఎందుకొరకండి? To preach the word of God. ఎందుకొరకంటే ఇదిగో యేసు గురించిన He వార్తను wanted to ప్రకటించడానికి spend time with Jesus. యేసుతోనే కాలం గడపాలని ఇష్టపడుతున్నాడు. But you know what Jesus told him? అయితే యేసు ఏం చెప్పాడో మీకు తెలుసా? Instead of coming with me, నాతో కూడా నువ్వు రావడానికి you బదులుగా go back home నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు, and tell everyone what the Lord has done for you. ఇదిగో ప్రభు నీ కొరకు ఏం చేశాడో దాని అంతటి నువ్వు ఇతరులకు బోధించు And అన్నాడు. the Bible says, బైబిల్ చెప్తోంది, he went and declared everything in the Decapolis. అక్కడ బైబిల్ చెప్తుంది అతడు తిరిగి వెళ్ళాడంట, దెక్కపోలి అను ఆ ప్రాంతం అంతా కూడా బోధిస్తూ వచ్చాడు. Decapolis means 10 cities. దెక్కపోలి అంటే 10 పట్టణాలు అని అర్థం కదా. So this man with the legion కనుక ఈ సేనా దయ్యముతో బాధపడిన ఈ వ్యక్తి became a preacher in 10 cities. ప్రియులారా, 10 పట్టణాల్లో గొప్ప బోధకుడు, ప్రసంగికుడుగా తిరుగుతున్నాడు. So you need not be afraid of the devil anymore. కనుక దయ్యముని గురించి భయపడన అవసరం లేదు. నువ్వు ఇక Jesus is with us. యేసు మనతో కూడా ఉన్నాడు. When he comes with us, ఆయన మనతో కూడా వస్తే no devil can overcome. ఇదిగో ఏ దయ్యము కూడా నిన్ను ఓడించి నిన్ను అధిగమించిన అనచలేదు. Then the next miracle we see ఈ అధ్యాయంలోనే మరొక అద్భుతం మనం చూడగలిగితే from verse చూస్తున్నప్పుడు 25 to 34. మనం 25వ వచనం నుండి 34వ వచనం There's a వరకు, lady there with a flow of blood for 12 years. అదిగో 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని మనం చూస్తాం. She had an issue
issue of blood for 12 years. ఇదిగో 12 సంవత్సరాలు ఈ బాధ ఆమె కలిగి ఉంది. Nowadays we have so much of medicines. ఈ రోజుల్లో చాలా మెడిసిన్ వచ్చింది. And you know something? మీకు ఒక విషయం తెలుసా? All the medicines given for this problem will create so many side effects. గమనించండి, ఈ సమస్య కొరకు మెడిసిన్ వచ్చింది కానీ ఈ మెడిసిన్ మనం వేసుకున్నామంటే మనం దీనికి తగ్గుతుంది అనుకుంటున్నాం కానీ ఇది ఇంకా చాలా విపరీతమైన ప్రభావాలు ఇతర విషయాలు చూపిస్తుంది, సైడ్ And ఎఫెక్ట్స్. after some years they will say, because you took this medicine only this happened. కొన్ని సంవత్సరాల తర్వాత మరొకేదో బాధ వస్తుంది వెళితే అప్పుడు మీరు దానికి మందులు వాడారు కదా, అది దీని మీద ఎఫెక్ట్ పడి And ఇప్పుడు this బాగా lady చెడిపోయింది. suffered for not 1 day or 2 days. ఇప్పుడు గమనించండి, ఈ స్త్రీ 1-2 రోజులు For కాదు, 12 years she suffered. 12 సుదీర్ఘ సంవత్సరాలు ఈ స్త్రీ బాధపడింది. And added to this, మరి దీనికి జతగా కూడా there were so many traditions that were followed by the Jews. ఇదిగో యూదులు చాలా మరి ఆచారాలు వారు ఆచరించేవారు ఆ She దినాల్లో. could not come inside the house. ఆమె ఇంటిలోనికి రావడానికి వీల్లేదు. She could not go to any functions. ఆమె ఏ యొక్క మరి వేడుకలకు వెళ్ళడానికి అవకాశం She లేదు. could not go to the temple. అదిగో ఆమె గుళ్ళకు వెళ్ళడానికి లేదు, లేకపోతే And మందిరానికి people వెళ్ళడానికి who లేదు. looked at her will scream unholy, defiled. అంత మాత్రమే కాదు, ఆమె కనబడితే వారు కేకలు వేస్తారు, అపవిత్రురాలు అపవిత్రురాలు, కడగ ఉండవలసింది In అంటారు. Luke, when we read chapter 8 verse 43 to 48, మనం లూకా రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో 42 నుంచి కింద వచనాలు చూస్తే Luke says, లూకా అంటున్నాడు, this woman had spent everything she had on doctors. అదుగో ఈ స్త్రీ అంట తనకున్నదంతా కూడా వైద్యులకు చెప్పండి ఖర్చు పెట్టి అంత పోగొట్టుకుంది అనుకున్న ఆస్తి. So she must have been a wealthy person. అందుకని మనం అనుకోవచ్చు ఆమె చాలా మరి ఐశ్వర్యవంతురాలే. But 12 years she spent so much అయితే ఈ 12 సంవత్సరాలు చాలా ఖర్చు పెడుతూ that వచ్చింది. now she is left penniless. ఇప్పుడు ఆమె దగ్గర ఏమీ లేని పరిస్థితి. But here the Bible says, అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది, this woman spent everything for doctors. ఇక్కడ ఈమెకి వైద్యులకు అంతా కట్టి చెల్లించి తిప్పలబడుతోంది. But she could not find a cure. అయితే ఆమెకు మరి తన రోగానికి And what నయం did అవ్వలేదు. she do? ఆమె చేసిన పని ఏమిటి? She came to know that Jesus was in town. అయితే యేసు ఆ పట్టణంలోనే తన ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకుంది. There was a huge crowd following Jesus. యేసు ప్రభును చాలా గొప్ప జనసమూహం వెంబడిస్తున్నారు. But she went in the crowd. అయితే ఆమె ఆ సమూహంలోనే ఒకటిగా I'm వెళ్ళింది. sure she wouldn't have able to walk well. ఆమె సరిగ్గా నడవడానికి కూడా అవకాశం ఉండదు. Women who have experienced this problem will know. ఈ సమస్యను అనుభవించే ఆ స్త్రీలకు ఈ సమస్య తెలుసు. You won't be able to stand up well. మన కనీసం సరిగ్గా నిలబడలేరు. You won't be able to walk quickly. అదిగో సరిగ్గా త్వరగా నడవలేరు మంచిగా. You won't be able to talk boldly. ఓ ధైర్యంగా మాట్లాడడం కూడా చేయలేరు. The సంభాషణ issue of blood will be a nagging problem. ఈ సమస్య అనేది చాలా తీవ్రమైన కఠినమైన It సమస్యగా will ఉంటుంది. drain the strength of your body. అదిగో నీ శరీరంలో ఉన్న బలమంతటి కూడా గుంజేస్తా తీసివేస్తుంది. But in spite of all that, అయితే వీటన్నిటి మధ్యలో కూడా she put in an effort. ఆమె ఒక ప్రయత్నం And చేసిందండి. she came in the crowd. ఆమె జన సమూహము మధ్యలో And she వచ్చింది. touched the hem of his garment. ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంది. ఆమె Her only ambition was ఆమె యొక్క ఒకే ఒక ఆశ కోరిక ఏంటంటే touch the hem of his garment. ఇదిగో నేను ఆయన వస్త్రము పట్టుకుంటాను, And immediately I will be healed. నేను స్వస్థత పొందుతాను. నేను She believed that she will be healed. అది ఆమె నమ్మింది నేను స్వస్థత పొందుతానని. So she put in that effort. అందుకనే ఆ ప్రయత్నం చేసింది. And what happened? జరిగిన కార్యం ఏమిటి? Everyone in the crowd was pushing. అందరూ జనసమూహం ఒకరి మీద ఒకరు దోపులాడుగా పడుతున్నారు. And when Jesus knew that power went from his garment, ఇదిగో యేసు తనలో నుండి ఒక ప్రభావం బయటకు వెడలిపోయిందని యేసు he ప్రభు asked his తెలుసుకున్నప్పుడు disciples, తన శిష్యులు తను అడుగుతున్నారు, who touched me? దాన్ని ఎవరు పట్టుకున్నారు? And the disciples said, అప్పుడు శిష్యులు అంటున్నారు, are you joking? అయ్యా మీరేమైనా జోక్ చేస్తున్నారా? So many people are rushing behind you. ఓ చాలా గొప్ప సమూహం వెనకాల వస్తుంటారు. This woman touched Jesus with faith. ఇక్కడ ఈమె గొప్ప విశ్వాసంతో యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ఈమె Many ముట్టుకుంది. times we also follow Jesus. మనం కూడా చాలా సార్లు యేసు ప్రభువుని We are వెంబడిస్తాం. one among the crowd. మనం చాలా సార్లు గుంపులో ఒకరుగా ఉంటాం. మనము We go to church. మనం చర్చ్ కి వెళ్తామండి. We have a good lunch. మనకి మంచి భోజనం ఉంటే We అక్కడ చేస్తాం. come back. మనం తిరిగి మరలా వస్తాం. Then next week we go again. మరలా వారం వచ్చేస్తుంది, మరలా When వెళ్తాము. there is a meeting we attend. మనం అక్కడ కూడికలు ఏమైనా స్పెషల్ When కూడికలు వెళ్తాం. everybody prays we pray. మనం
అందరూ కూడా స్తుతి చేస్తున్నారు, We నిల్చున్నారు, do it కూర్చుంటాం. out of tradition or compulsion. మనం అన్ని కూడా ఆచారంగానో లేకపోతే ఏదో ఎవరో నెట్టుకొస్తే చేస్తున్నట్టుగా చేస్తాం మనం. But we do not have the faith that his garment will heal us. అయితే మనలో విశ్వాసం ఉండడం లేదు. ఆయన వస్త్రములో శక్తి ఉంది, ప్రభావం ఉంది, అది ముట్టుకుంటే నాకు స్వస్థత We కలుగుతుంది just విశ్వాసం. follow him for the sake of it. మనము ఏదో చెయ్యాలి గనక చేస్తూ వచ్చేస్తున్నాం. Are you such a Christian? నువ్వు అలాంటి క్రైస్తవుడివా? Are you following Jesus just because you in the past you received something? ఏదుగో గత కాలంలో ఎప్పుడో యేసు ప్రభుని గురించి ఏదో తెలుసుకొని దాన్ని పట్టుకుని అలాగూ Or కొనసాగిస్తున్నావు. like this woman? అయితే ఈ స్త్రీ వలె నువ్వు Are you ప్రవర్తిస్తున్నావు. following him because you want to receive his power? ఇదిగో ఆయన శక్తిని అనుభవించాలని ఒక తీపి కోరికతో నువ్వు వెంబడిస్తున్నావా? Power flowed from Jesus. యేసులో నుండి గొప్ప ప్రభావం వెడలింది, Touched her. అదిగో ఆమెను తాకింది, And she was healed ఆమె completely. సంపూర్తిగా స్వస్థత పొందింది. Completely. సంపూర్తిగా స్వస్థత My పొందింది. beloved brother, my sister. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ You సహోదరి, may be thinking nobody knows what I'm going through. ఇదిగో నేను వెళ్తున్న సమస్య ఎవరికి తెలియదండి. You may be thinking I'm having so much of problems in my life. నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి అని అనుకుంటూ వస్తున్నావు ఇక్కడ. But if I tell them all outside, how will I survive? ఇదిగో నేను అవన్నీ బయట చెప్పుకుంటే కనీసం ఇలా కూడా ఉండలేను There is అనుకుంటున్నావేమో. nobody who can deliver me from all these ఇదిగో things. వీటన్నిటి నుంచి ఎవ్వరూ లేరు నాకు విడుదల ఇవ్వడానికి But అనుకుంటున్నాను. God sees and knows why you are seeking him. అయితే నువ్వు దేవుని ఎందుకు కొరకు వెతుకుతున్నావో దేవునికి స్పష్టంగా తెలుసు. Genesis 16:13 Hagar said, మనము ఆదికాండ 16:13 హాగర్ అంటున్నారు, He is the God who sees ఆయన me. చూచుచున్న దేవుడై ఉన్నాడు అంటుంది. The God who sees me. అదిగో నన్ను చూచే దేవుడు ఈ He దేవుడు. knows your heart. ఆయనకు నా హృదయం తెలుసు. He understood the broken heart of that lady. ఇదిగో ఆ స్త్రీ యొక్క విరిగిన తన హృదయాన్ని ప్రభు చూశాడు. He knew that 12 years nobody could cure her. ఇదిగో ఈ స్త్రీనేమో 12 సంవత్సరాలు ఆమెకు ఎవరు విడుదల ఇవ్వలేదు, స్వస్థత ఇవ్వలేదని So ప్రభుకు he was తెలుసు. the only way to her healing. అందుకని ఈయన మాత్రమే ఆమె స్వస్థతకు He మార్గమైనాడు. was the only source of her healing. అతని స్వస్థతకు ఈయన మాత్రమే కారణమై ఉన్నాడు. My son told you that he was declared dead when he was born. ఇదిగో ఆయన చెప్పాడు కదా, ఆయన పుట్టినప్పుడే వైద్యులు చనిపోయాడు అని ప్రకటన చేశారు. And as a mother, నేను ఒక తల్లిగా I really still remember what I prayed for that day. అదిగో ఆ రోజున నేను ఏం ప్రార్థన చేశాను ఒక తల్లిగా నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. The doctor took out my son. ఇదిగో డాక్టర్లు నా కొడుకుని తీసుకున్నారు. And he wasn't crying. ఏడవడం లేదు. And I asked the doctor, what is wrong? నేను డాక్టర్స్ అడిగాను, ఏమైపోయిందండి, ఏం పొరపాటు ఉంది ఇక్కడ? Even before she took him out, అయితే ఆమె తీయడానికంటే ముందే she was a Gentile, heathen doctor. అదిగో ఆమె ఒక అన్యురాలు డాక్టర్ గారు. She started scolding me. ఆమె నా మీద అరవడం ప్రారంభించేది. She said, it's because of your mistake your son is going to be affected. ఇదిగో నీ పొరపాటు వల్ల నీ వల్లే ఇలా జరుగుతుంది లోపల బిడ్డకి. I did not know what she was talking ఆమె ఏం about. మాట్లాడుతుందో నాకేం తెలియదు, అర్థం I కాలేదు. felt my spirit was being taken away from me. ఇదిగో నేను ఎలా అనుకున్నానంటే నాలోని నా ఆత్మ నాలోంచి బయటకు వెళ్ళిపోతుంది అనుకో. The force, the pressure was so much on me. ఇదిగో నా మీద ఆ ఒత్తిడి, నా మీద ఆ తీవ్రమైన ఒత్తిడి నేను But అనుభవించాను. instead of opting for a cesarean or an operation, she was forcing me to have a normal delivery. ఇదిగో ఆపరేషన్ చేయడానికంటే డాక్టర్ గారు నార్మల్ డెలివరీ కొరకు ఆమె ప్రయత్నం చేస్తుంది. And when he was taken out, మరి కుమారుడు బయటికి I తీయబడినప్పుడు asked the doctor, నేను డాక్టర్ గారిని అడిగాను, Doctor, what happened to my son? నా కుమారునికి ఏం జరిగింది డాక్టర్? Why is he not crying? అతడు ఎందుకు ఏడవడం లేదు? Immediately she put him on the table nearby. వెంటనే దగ్గరలో ఒక టేబుల్ మీద ఆయన And they పరిచి started inserting all tubes and injections in his body. అదిగో ఇంజెక్షన్స్ పెడుతున్నారు, ట్యూబ్స్ పెడుతున్నారు, అన్ని కూడా ప్రయత్నం I could చేస్తున్నారు. see what was happening, ఏం జరుగుతుందో నేను but చూడగలుగుతున్నాను. I didn't know what was happening. అయితే ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. My mother was waiting outside. బయటేమో నా తల్లి ఉన్నారు, My ఎదురు father చూస్తున్నారు. was in ministry in some other country. వేరే దేశంలో నా తండ్రి పరిచర్య My నిమిత్తమై ఉన్నారు. husband was in ministry in some other place. మరొక స్థలములో నా భర్త పరిచర్య కొరుకున్నారు. All my family was in ministry in one place. అందరూ నా ఇంటిలోని వారందరూ కూడా ఒక్కొక్క స్థలంలో పరిచర్య కొరుకున్నారు. But here I was telling to myself, ఇక్కడ నేను చెప్పుకుంటున్నాను, I told God, నేను ప్రభుతో like చెప్తున్నాను, Hagar I said, ఆగర్ వలెను చెప్పాను, God, I don't want to see my son die. ఇదిగో నా కుమారుడు చనిపోవడం నేను చూడకూడదు ప్రభు అని I don't చెప్పాను. want to
see him die. నేను చనిపోవడం నేను చూడకూడదు. But today, ఈ రోజున if you are going to give him life, ఈ రోజు నువ్వు అతనికి నువ్వు జీవమిస్తే let him be a normal baby. అతడు ఒక నార్మల్ బేబీగా ఉండాలి ప్రభువా. Otherwise, take him back to you today itself. అయితే ఒకవేళ అలా కాకపోతే ఈ రోజు నువ్వు తీసేసుకో. That was the only thing I prayed. అది ప్రార్థన మాత్రమే నా రోజు నేను But చేశాను. then the doctor said, అప్పుడు డాక్టర్స్ చెప్పారు he may be damaged in the brain. అదిగో బ్రెయిన్ లో ఏదో డ్యామేజ్ అయిపోయి His ఉండాలి, organs may be damaged. లేకపోతే ఆర్గన్స్ అవి వాళ్ళు ఏదో His డ్యామేజ్ అయి heart may ఉండాలి. not work well. అతని మరి గుండె సరిగ్గా He may పనిచేయకపోవచ్చు, not talk. సరిగ్గా He may మాట్లాడకపోవచ్చు, not walk. మంచిగా And నడవకపోవచ్చు. they started listing all the problems that could happen. ఇదిగో జరగపోయేవి చాలా చాలా సమస్యలన్నీ కూడా లిస్ట్ చెప్పేస్తున్నారు. But God saw all that from his throne. అయితే తన సింహాసనము నుండి దేవుడు వాటన్నిటిని ఆయన చూస్తూనే ఉన్నాడు. And ఆయన when his spirit went to heaven, ఇదిగో నేను నా ఆత్మ ఆయన ఎదుట ఉన్నప్పుడు my father was praying in Malaysia. ఇదిగో మలేషియాలో నా తండ్రి పరిచర్యకుండా అక్కడ The ప్రార్థన Lord చేస్తున్నారు. showed him, మరి ప్రభు అతనికి చూపిస్తున్నారు, name your grandson Moses, ఇదిగో నీ యొక్క మనవునికి మోసెస్ అని పేరు పెట్టాను ప్రభు because he బయలుపరిచాడు. is going to be my prophet in the last days. ఎందుకంటే చివరి దినాల్లో అతడు నా కొరకు ప్రవక్తగా ఉండబోతున్నాడని చెప్పాడు. And at the same time, అదే సమయంలో my father-in-law, నా మామగారు he was also a reverend. ఆయన కూడా ఒక మరి రెవరెండ్ గా He ఉన్నారు. was praying in his church. అతను తన మందిరంలో సంఘములో ప్రార్థన And the Holy చేస్తున్నాడు. Spirit told him, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, name your grandson Moses. నీ మనవునికి మోసెస్ అనే పేరు పెట్టు. And he went and registered his name as Moses in the subscription list. మరి అక్కడ సబ్స్క్రిప్షన్ లిస్ట్ ఉంటుంది కదా మందిరంలో, అక్కడికి వెళ్ళిపోయి మోసెస్ అని పేరు కూడా రాసేసారు And ఆయన. now you are seeing Moses. ఇప్పుడు మీరు చూసేది మోసెస్ అనే Clap your hands చూస్తున్నారు. and praise God. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవదేవుని నామమున మహిమపరచుదాం. Hallelujah. హల్లెలూయా. Because we looked up to God. మనము దేవుని వైపు చూసాము గనుక Every day I used to cry. నేను ప్రతిరోజు ఏడుస్తూ వచ్చేదాన్ని. As a mother, you will know how much agony we will undergo. ఏమండి, ఒక తల్లిగా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎంత వేదన గుండా వెళ్తామో The మనకు తెలుసు. entire world will give you suggestions. ఇదిగో లోకమంతా కూడా చాలా సలహాలు ఇచ్చి పడేస్తుంది. They will say your son is very thin. ఇదిగో మీ అబ్బాయి ఏంటి చాలా సన్నగా ఉన్నాడు. One person will come and ask, is your son talking yet? ఇదిగో మాటలు వస్తున్నాయా మీ అబ్బాయికి అని ఒకరు వచ్చి అడిగేవాళ్ళు. Take him to this therapy. ఇదిగో మీరు పలానా దానికి తీసుకెళ్ళండి. Is your son walking yet? ఇదిగో మీ అబ్బాయి You have నడిచేస్తున్నాడా, to give him this. ఇదిగో లేకపోతే ఇది చెయ్యి అన్నవారు. All the milestones were delayed. అప్రిలరా మరి పుట్టిన తర్వాత నెలలకి ఏదేది జరగాలో అవన్నీ కూడా ఆలస్యం అవుతూ వచ్చాయి. I will always be crying. నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని. I will tell God, నేను దేవునితో చెప్పాను, God, if you have called me for ministry, పరిచర్య కొరకు నువ్వు నన్ను పిలుచుంటే my son must be healed. ఇదిగో నా కుమారుడు నువ్వు స్వస్థపరచబడా. And I'm not going to ask you this and that. ప్రభువా నేను అది ఇది నేనేం అడగనయ్యా. He is going to be your son. అతడు నీ కుమారుడై ఉంటాడని చెప్తున్నాను నేను. And every time I cry, ఇదిగో ప్రతిసారి నేను కన్నీరు the కార్చినప్పుడు Holy Spirit comforted me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదరించేవాడు. The Holy Spirit was the source of joy to me. ప్రియులారా పరిశుద్ధాత్ముడే ఆనందానికి నాకు మరి కారణమైపోయేవాడు. And whatever the doctor said, డాక్టర్లు ఏమేమి చెప్పినారో everything became false. అవన్నీ కూడా నల్లైపోయిన వ్యర్థం Hallelujah. జరగలేదు. చేతులెత్తి స్తోత్రం God చెల్లిద్దామా. changed. ప్రభు అన్ని మార్చేశాడు. God changed everything. ప్రభువే అన్నిటినీ సమూలంగా మార్చాడు. He did the same miracle that happened in the Bible. బైబిల్లో ఏ కార్యం చేశాడో ప్రభు అదే జరిగించాడు ఆయన. And he is still doing today. అని నేటికి జరిగిస్తున్నాడు ఆయన. So today if you are asking for a miracle, ఈ రోజు నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని be కూడా like ఆశపడతాయి. this woman. ఇదిగో ఈ స్త్రీ వలెనే ఉండు. Tell Jesus, నువ్వు ప్రభుతో చెప్పు, your power alone is enough. ప్రభువా నీ శక్తిని ప్రభావం నాకు Even చాలు. if there is a huge crowd, ఇదిగో పెద్ద సమూహం ఉన్నా కూడా, even if I cannot come out from my home, ఇదిగో నా ఇంటి నుంచి నేను రాలేకపోయిన even పరిస్థితిలో, if everybody is pushing me around, ఇదిగో అందరు నన్ను తోసేసి గెంటేసిన, I will touch the hem of your garment. నేను నిశ్చయముగా వస్తాను, నీ వస్త్రాలను That is తాకాలి. more than enough for me. అది నాకు చాలు ప్రభువా. And another thing I want to tell you from this, నేను దీనిలోంచి మరొక మాట నేను మీతో my చెప్తాను. beloved parents, నా తల్లులారా తండ్రులారా, be very careful and wise about your children. మీ పిల్లల విషయంలో చాలా జ్ఞానం కలిగి ఉండండి. Satan does not want this generation to grow up in Christ. ఇదిగో క్రీస్తులో ఈ తరమ వారు ఎదగకూడదని సాతానుడు చాలా కుయుక్తి పన్నుతున్నాడు. Young parents, ముఖ్యంగా యవన కాలంలో ఉన్న and తల్లిదండ్రులు, those parents whose children are already adults, ఇదిగో మరి ఎవరి పిల్లలైతే పెద్దోళ్ళు అయిపోయారో,
Pray every day for your children. మీ పిల్లల కొరకు ప్రతి దినము ప్రార్థన చేయండి. God has given you the responsibility. దేవుడు మీకు బాధ్యతనిచ్చాడు పిల్లల్ని ఇచ్చినప్పుడే. God has given you the responsibility of turning the future of this generation. ఇదిగో ఈ తరం యొక్క భవిష్యత్తును త్రెప్పడానికి దేవుడు మీ మీద గొప్ప బాధ్యత So పెట్టాడు. if you are godly, మీరు దైవికమైన వారై ఉంటే Satan will focus on your children. మీ పిల్లల మీదే సాతాను గురి పెడతాడు. Satan will do all sorts of evil to them. ఇదిగో వారి విషయంలో చేయవలసిన సకలమైన He దుష్టత్వం will చేస్తాడు. harm them. వారికి కీడు చేస్తాడు. But only source of deliverance, అయితే విడుదలకు మరి ఆ విడుదలకు మార్గం ఎక్కడంటే the only source of joy through your children నీ పిల్లల జీవితంలో ఆనందం చూడడానికి are your మార్గం prayers. నీ ప్రార్థన. Don't give importance to worldly things. ఇదిగో మరి విషయాన్ని బట్టి చింతించడానికి నువ్వు ఎక్కువ అవకాశం It ఇవ్వడానికి. is not important if your child comes as first rank or not. అదే రీతిగా లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తూ ఇదిగో నీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చారని సంబరపడిపోవడం మాత్రమే కాదు. Don't keep on forcing them to go here, there. ఇదిగో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అని వారిని బలవంత పెడుతూ ఉండొద్దు. Every day train them to read the Bible. బైబిల్ చదివే విషయంలో ప్రతి రోజును వారికి తరఫీదుని Train them to seek the Lord. దేవునిని వెతికే అలవాటు వారికి నేర్పించండి. మీరు Pray for them to be anointed in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మన అభిషేకములో వారు అభిషేకించబడుటను మీరు బాధ్యత తీసుకోండి. Then their lives will be blessed. అప్పుడు వారి జీవితాలు దీవించబడతాయి. Then they will go to heaven. వారు అప్పుడు పరలోకానికి చేరుకుంటారు. Otherwise you will only go to heaven. అయితే అలా కాకపోతే మీరు మాత్రమే పరలోకం And వెళ్తారు. God will ask you what happened to your children. ఏమైపోయింది మీ పిల్లలు ఎక్కడ అని అడుగుతారు ప్రభు. God will certainly deliver us when we believe in Him. ఇదిగో ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు నిశ్చయంగా ప్రభు విడుదల మీకు ఇస్తాడు. Mark chapter 5 says మార్కు సువార్తలో మరి చివరగా 5వ అధ్యాయంలోనే about a man called Jairus and his daughter who was dead. యాయూరు యొక్క కుమార్తెను గురించిన సంగతి కూడా మనకు చూడగలుగుతాం. This Jairus was the leader of a synagogue. ఇదిగో ఇక్కడ యాయూరు ఆ సమాజపు మందిరపు అధికారి అయి ఉన్నాడు. And he came to Jesus because his daughter was so sick. ఇదిగో అతని కుమార్తె చాలా తీవ్రమైన రోగి అయి ఉందని కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. The Bible says she was nearing death. ఆమె గురించి బైబిల్ చెప్తుంది ఆమె చావు సిద్ధంగా ఉంది అని చెప్తుంది. But when he came to Jesus, అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు Jesus wanted to go to his home. ఇదిగో యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాలని ఇష్టపడ్డాడు. Jesus wanted to deliver her and cure her. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు, ఆమెను స్వస్థపరచాలనుకున్నాడు. But as he was going, అయితే ఆయన వెళుతూ ఉండగా the crowds were rushing around. ఇదిగో జన సమూహము చుట్టూ ఉన్నారు. And this woman with the issue of blood was there. ఇదిగో ఇక్కడ ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె కూడా This ఉంది. Jairus is seeing the woman being healed. ఇదిగో ఇక్కడ ఈ స్త్రీ స్వస్థపరచబడ్డము యాయూరు చూస్తూనే ఉన్నాడు. And Jairus must have thought, యాయూరు ఇలా అనుకొని ఉండొచ్చు, because he is the leader of the synagogue, ఎందుకంటే సమాజ మందిరానికి ఈయన అధికారి. I wouldn't even leave this lady inside the synagogue. అసలు ఈ వ్యక్తి ఇలాంటి స్త్రీలను ఎప్పుడు కూడా లోపలికి రానివ్వలేదు. How is Jesus healing her? అప్పుడు అనుకొని ఉండొచ్చు అసలు యేసు ప్రభు ఎలా And స్వస్థపరుస్తాడు. Jairus must have been moved in his heart. అయితే తన హృదయములో యాయూరు కదిలించబడి ఉండాలా. And then by the time అయితే ఆ సమయానికి people came from his home, ఇదిగో ఇతని ఇంట్లో నుంచి and they said, your daughter is dead. అన్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది. Your daughter is dead. ఇదిగో నీ కుమార్తె చనిపోయినది. How much his heart must have been broken. గమనించండి ఈ యొక్క అధికారి యొక్క హృదయం ఎలాగై But ఉంటుంది. you know what Jesus said? అయితే యేసు ఏమన్నాడు తెలుసా? When we see in Mark chapter 5 verse 35, మనము మార్కు సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో చూస్తే verse 35 and 36, ఇదిగో 35 36 వచనాల్లో Jesus said, యేసు ప్రభు అంటున్నాడు, do not be afraid, భయపడవద్దు, just believe. ఇదిగో నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. Just believe. నమ్మిక మాత్రం ఉంచు. What if someone comes and tell you like that? ఇలాగో ఎవరైనా వచ్చి నీతో చెప్పుంటే We would ఏమవుతుంది? be so angry, isn't it? మనం చాలా కోపగిస్తాం కదా. We would say, my daughter is dead already. అయ్యో నా అమ్మాయి మా కూతురు చనిపోయింది How ఇప్పటికే. can you ask me to just believe? ఇదిగో నువ్వు నమ్మిక ఉంచని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? But here Jesus told Jairus, అయితే యేసు ప్రభు యాయూరుతో చెప్పాడు, just believe.
నమ్మిక మాత్రం ఉంచు. And Jairus believed. అయితే యాయిరు నిజంగా నమ్మికుంచాడు. And what did he do? మరి ఏం చేశాడు యాయిరు? He took Jesus to his home. యేసును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. And when Jesus went there, యేసు అక్కడికి వెళ్ళినప్పుడు he took a hold of her daughter. అదిగో ఆమె యొక్క చేతిని పట్టుకున్నాడు, బిడ్డ And చేతిని. said, Talitha kumi. తల్లి తాకుమి అన్నాడు. Daughter, rise up. అదిగో కుమార్తె లెమ్ము. And this girl came back alive from the dead. చనిపోయిన ఈ బిడ్డ మరల తిరిగి ప్రాణంతో hallelujah. సజీవమై తిరిగి లేచిందండి. Hallelujah. హల్లెలూయా. She was 12 years old. ఈమె 12 సంవత్సరాల వయసు ఈమెకి. See, the Bible talks about so many different things. బైబిల్ చాలా మరి రకరకాలైన సంగతులు చెప్తా ఉంటది. The woman with the issue of blood who was suffering for 12 years. ఇక్కడేమో ఆ స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో This బాధపడుతుంది. girl was 12 years old. ఈ బిడ్డేమో 12 సంవత్సరాల వయసు. What is the meaning of that? అక్కడ ఏమిటండి దాని అర్థం ఏమైంది? Jesus wants to portray, he wants to tell you యేసు ప్రభు ఏం చూపించని ఆశపడుతున్నాడు అంటే that even if you are a woman who is being deserted and pushed by others, ఇదిగో ఇతరుల చేత అదిగో వేరు చేయబడి ఒంటరి చేయబడి దూరం పెట్టబడిన even స్త్రీ if you కూడా, are an outcast, ఇదిగో నువ్వు వెలివేయబడి ఉన్న వ్యక్తి I అయినా am కూడా able to heal you. నేను నిన్ను స్వస్థపరచగలను అంటున్నాడు. And even if you are a young girl who has lost her life, ఇదిగో నీ ప్రాణాన్ని కోల్పోయిన ఒక చిన్న బిడ్డ అయినా కూడా, a young girl who has lost everything, ఇదిగో ఒక చిన్న బిడ్డ అంతా పోగొట్టుకొని చనిపోయింది, whatever it is, అయితే ఏ పరిస్థితి అయినా I కూడా am able to bring you back from the dead. నేను మరలా చనిపోయిన స్థితి నుండి మరలా Hallelujah. తిరిగి లేపుతాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. See, in those days, ఆ దినాలలో women were not treated well. ప్రియులారా, ఆడవారు గొప్పగా భావించబడేవారు, ఎన్నిక They చేయబడేవారు had కాదు. so much of conditions and so many rules for women. అదిగో ఆడవారికి చాలా షరతులు, ఆడవారికి చాలా నియమాలు ఉన్న దినాలు అవి. Every Jew prayed. మరి ముఖ్యంగా ప్రతి యూదుని మెవడు, Every day the man would get up in the morning and say, మరి ప్రతిరోజు యూదుడు పురుషుడు లేచుతాడు ఉదయాన్నే, God, I thank you for not creating me as a woman, as a heathen or as a dog. అదిగో 3 మాటలు చెప్తాడంట ప్రతి యూదుడైన పురుషుడు, అయ్యా నన్ను ఒక స్త్రీగాను గాని, నన్ను ఒక అన్యునిగా గాని, నన్ను ఒక మరి కుక్కగా గాని పుట్టించినందుకు నీకు వందనాలని చెప్తాడంట. So the way they ill-treated women, కనుక వారు స్త్రీలు ఎంత తక్కువగా చూశారో Jesus knew that. యేసునకు ఆ That సంగతి is తెలుసు. why Jesus never spoke any conditions or rules for women. అందుకని యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆడవారి విషయంలో ప్రభు ఏ నియమాలు ప్రభు పెట్టలేదు. He healed and delivered all kinds of women. రకరకాల పరిస్థితులు వచ్చిన స్త్రీలందరినీ ప్రభు ముట్టాడు, స్వస్థపరిచారు, విడుదలిచ్చి పంపించాడు. He loved the sinful woman. పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఆమెకు విడుదలనిచ్చాడు ఆయన. He loved Mary and Martha. అదిగో మార్తా మరియలను ప్రేమించాడు. He loved the widow of Nain. ఇదిగో నాయిను గ్రామంలో ఉంటున్న ఆ విధవరాలను ప్రభు ప్రేమించాడు. He loved this woman with the issue of blood. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని ప్రభు ప్రేమించాడు. He loved the daughter of Jairus. ఇదిగో యాయిరు కుమార్తెను ప్రభు ప్రేమిస్తున్నాడు. He showed ఆయన చూపిస్తున్నాడు that he cared for the outcast. ఆయన వెలివేయబడి తృణీకరించబడిన వారిని ఎన్నిక చేస్తానని చెప్తున్నాడు. Even now this is in place. ఇది ఇప్పటికి కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది అనుభవము. We see so many sisters coming to us for prayer. ఇదిగో చాలా మంది సహోదరులు మా దగ్గర ప్రార్థన కొరకు వస్తారు. Everyone will have so much of problems. ఇదిగో ప్రతి వారికి చాలా రకరకాలైన సమస్యలు They will be ఉంటాయి. crying and crying and crying. వారు ఏడుస్తూ ఉంటారు, ఏడుపు. Many problems they'll keep inside their heart. వారు చాలా కష్టాలన్నీ గుండెలో They పెట్టుకొని will say, ఉంటారు. for the sake of the family I am living. ఇది వారు ఒకే ఒక మాట అంటారండి, కుటుంబం కొరకు నేను బ్రతుకుతున్నాను. For the sake of my children I am living. అయ్యా అమ్మా పిల్లల కొరకే బ్రతుకుతున్నాను. But Jesus knows your heart. యేసునకు నీ హృదయం తెలుసు. Jesus knows what you're going through. నువ్వు వెళుతున్న పరిస్థితి యేసునకు తెలుసు ఈ రాత్రి. And he is able to bring back you from the dead. అదుగో అలాంటి స్థితి నుండి ప్రభు నిన్ను బయటికి లేవనెత్తడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. Brother, sister, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, whatever thing may be dead in your life, ఇదిగో నీ జీవితంలో ఏది మృతతుల్యం అయిపోయి ఉన్నా there కూడా, are so many things that can be dead. ఇదిగో చాలావి మృతతుల్యం అయిపోయి Your ఉండొచ్చు. business may be dead. నీ వ్యాపారం అయి Your ఉండొచ్చు. job may be dead. నీ ఉద్యోగ Your పరిస్థితి, spiritual life may నీ be dead. ఆధ్యాత్మిక స్థితి అయినా Your కూడా, family peace may be dead. నీ కుటుంబం యొక్క సమాధానం Your చనిపోయి ఉండొచ్చు. finances may be dead. మీ ఆర్థిక స్థితిగతులు కూడా మృతతుల్యం అయి But ఉండొచ్చు. Jesus says కానీ యేసు అంటున్నారు in John 11:25 and 40,
మనము యోహాను సువార్త 11:25 40 I వచనంలో am the resurrection and the life. ఇదిగో నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. Whoever believes in me, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు even though he dies, అతడు చనిపోయినను yet he will live. అతడు బ్రతుకును అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చెప్దాం హల్లెలూయా. When we believe that, మనము దానిని మనం నమ్మినప్పుడు we will surely be transformed from death to life. మనము మరణపు స్థితి నుండి జీవపు స్థితిలోనికి మనం రూపాంతరపరచబడతామంటే. Never fear death. ఎప్పుడు మరణం The Bible says in Hebrews 2:14 and 15. ఇదిగో బైబిల్ చెప్తుంది హెబ్రీ రాసిన పత్రిక 2:14 వచనంలో. He crushed Satan on the cross. ఆయన మరణ బలము గలవానిని యేసు ఓడించాడు కల్వరి శిలువలో. He crushed Satan, the source of death, on the cross. మరణ బలము గలవాని వాడైన సాతానుని మరణము ద్వారా So జయించాడు we యేసు. need not be afraid of death. కాబట్టి మనం మరణం గురించి భయపడన అవసరం లేదు. Because he took the victory. ఎందుకంటే ఆయన జయాన్ని ఆయన తీసుకున్నాడు. See, I told you about 3 miracles. నేను 3 అద్భుతాలు మీకు In చూపించాను. all these miracles, ఈ అద్భుతములన్నిటిలో కూడా there is something that we should learn from them. మనం నేర్చుకోదగిన కొన్ని సంగతులు. So whatever happens in life, నీ జీవితంలో ఏది జరుగుతున్నా కూడా believe. ఇదిగో నమ్మిక మాత్రం ఉంచు. Believe. విశ్వసించు. Just believe. ఓ నమ్మిక మాత్రం And ఉంచు. your life will be transformed. నీ జీవితము మార్పు నుంచి వస్తది. Transformed totally. సంపూర్తిగా మార్పు నొందుతుంది. From bondages to deliverance. ఇదిగో బంధకాల నుంచి విడుదలకు. From sickness to healing. ఇదిగో అనారోగ్యము నుండి స్వస్థత From ఆరోగ్యముకు. death to life. ఇదిగో మరణము నుండి జీవానికి. You will be delivered. నీవు విడుదల You పొందుతావు. will be transformed. నీవు మార్పు నొందుతావు. నీవు So today, what kind of transformation you want? ఈ రాత్రి నువ్వు ఏ విషయాల్లో నీ జీవితంలో ఒక రూపాంతరం చూడని You ఆశపడుతున్నావు. may be telling, నువ్వు ఇలాగ అంటూ I am చెప్పవచ్చు. okay with all this. ఇదిగో ఇవన్నీ నాకు బాగున్నాయండి. I don't need any blessing like this. ఇదిగో ఈ ఆశీర్వాదము లేకపోతే ఈ దీవెన ఈ స్థితి నాకు ఏం But అవసరం I లేదు. need spiritual blessing. నా జీవితంలో ఆధ్యాత్మికమైన How రూపాంతరం many కావాలి. of you need spiritual blessing? ఎంతమందికి ఆధ్యాత్మికమైన రూపాంతరం కావాలి? Spiritual blessing. What ఆధ్యాత్మికమైన kind of ఆశీర్వాదం. spiritual blessing you need? ఏ రకమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదం? What you want to be anointed by the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడడమా? You want to be used by the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత మీరు వాడబడడమా? You want to walk with Jesus? మీరు యేసుతో గొప్ప ఆ సహవాస నడక మీకు కలిగి ఉండడమా? For everything you will say yes, yes, yes. అన్నిటికి కూడా మీరు అవునే అంటారు, అవును అవును అంటున్నారు. But there is a choice to make. అయితే మీలో మీరు ఒక తీర్మానం లేకపోతే మీరు ఎన్నుకోవడము మీరు చేయవలసిన ఒక In పని. Acts chapter 1, అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి Jesus అధ్యాయములో gave a choice. యేసు ప్రభు వారికి Chapter 1 verse 8. 8వ వచనములో అవకాశాలు He పెట్టాడు. told his disciples, ఎదుగో శిష్యులతో చెప్పాడు, wait in Jerusalem. యెరూషలేమునందు మీరు కనిపెట్టుకొని When ఉండండి. you wait in Jerusalem, యెరూషలేమునందు మీరు you will కనిపెట్టుకున్నప్పుడు be filled with the power of the Holy ఎదుగో Spirit. పైనుండి వచ్చే పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మీరు And పొందుతారు. when you are filled with the power of the Holy అదే Spirit, పరిశుద్ధాత్మని శక్తితో మీరు you నింపబడినప్పుడు will be my witnesses, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. not only in Jerusalem, యెరూషలేములో మాత్రమే కాదు, but also in Samaria, మరి సమరియలో ఉంటారు, in Judea, యోదయలో ఉంటారు, and all over the world. ఓ భూదిగ అంతముల వరకు నాకు మీరు So సాక్షులుగా you ఉంటారు. must allow the Holy Spirit కనుక మీరు పరిశుద్ధాత్మనికి అవకాశం to ఇవ్వాలి. use you. మిమ్మల్ని వాడుకొనుటకు కొరకు How many అవకాశం. of you are anointed with the power of the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడ్డారండి? పరిశుద్ధాత్మని Very చేత few. చాలా తక్కువ మంది. You have to wait for the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మని అభిషేకం కొరకు నువ్వు కనిపెట్టుకో. The anointing of the Holy Spirit పరిశుద్ధాత్మనికి is అభిషేకము totally different from salvation. మరి రక్షణకు అది వ్యత్యాసమైనది. రక్షణ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఒకటే కాదు. When you accept Jesus, నువ్వు యేసును అంగీకరించావు, the Holy Spirit comes inside you. పరిశుద్ధాత్మ దేవుడు He నీలోనికి వచ్చాడు. inspires you. ఆయనే నీకు He ప్రేరేపణిచ్చాడు. teaches you certain things. ఆయన మీకు కొన్ని విషయాలు But నేర్పిస్తున్నాడు. then there is another level of friendship. అయితే పరిశుద్ధాత్మతో అనుబంధము స్నేహము There is మరొక a difference between a స్థితి ఉంది. friend and a best friend. చూడండి, స్నేహితుడు ప్రాణ స్నేహితుడు వేరువేరు కదా. When you want the Holy Spirit to be your best friend, పరిశుద్ధాత్మ దేవుడు నీకు that ప్రాణ means, స్నేహితుడుగా ఉండాలంటే that means you are aching for the anointing. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నాకు అభిషేకం కావాలని When you say అర్థం అదే. salvation is enough, మీరు నాకు రక్షణ చాలు అంటే it means Holy Spirit is just your friend. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్నేహితుడు మాత్రమే. You are not inspired, you are not in entire close relationship with him. ఇదిగో నీవు దేవునితో పరిశుద్ధాత్మతో గొప్ప
గొప్ప అన్యోన్య బంధము నీకు లేదు అని అర్థం. When you are in close relationship with him, నీవు ఆయనతో అన్యోన్య బంధం కలిగి he ఉన్నప్పుడు will teach you everything. ఆయన సమస్తమాన్ని నీకు నేర్పిస్తాడు. He will do miracles through you. ఆయన నీ ద్వారా దేవుడు నీ ద్వారానే అద్భుతాలు He చేస్తాడు. will bless people through ఆయన you. నీ ద్వారా ప్రజలను ఆశీర్వదిస్తాడు. He will talk with you. ఆయన నీతో మాట్లాడతాడు. When you pray for your family, నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థన you చేస్తున్నప్పుడు will see miracles. నీవు అద్భుతాలను చూస్తావు. In your life you will see miracles. నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు. So first of all, మొట్టమొదటిగా don't keep on asking God, anoint me, anoint me, anoint me. అదిగో ప్రభువా అభిషేకించు 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 అని అడుగుతూ ఉండొద్దు. Tell the Holy Spirit, పరిశుద్ధాత్మతో చెప్పండి, Holy Spirit, పరిశుద్ధాత్ముడా from today ఈ రోజు నుండి you and me are best friends. మీరు నేను గొప్ప మంచి స్నేహితులం, ప్రాణ స్నేహితులం. Surrender to him fully. ముందుగా ఆయనకు సంపూర్తిగా సమర్పించుకోండి. Just when you love somebody. మీరు ఒక్కరితో ప్రేమలో పడ్డారు అనుకోండి. So today if you want transformation, ఈ రోజు నువ్వు ఆ రూపాంతరం కావాలని first of all believe. ఇదిగో ముందు నమ్ము, విశ్వసించు. Believe for a miracle. ఇదిగో అద్భుతం కొరకు నువ్వు విశ్వసించు. Believe for deliverance. అదిగో విడుదల కొరకు నువ్వు విశ్వసించు. And then ఆ తరువాత when you have a close relationship with the Holy Spirit, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి నువ్వు He will ఇష్టపడు. use you to transform others. ఇతరులనే రూపాంతరపరచడానికి దేవుడు He నిన్ను will వాడుకుంటాడు. transform you from the inside out. అదిగో లోపల నుండి నిన్ను బయటకు ఆయన When the Holy రూపాంతరపరుస్తాడు. Spirit is in you, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు you will have certain temptations and all those things. ఇదిగో కొన్నిసార్లు నీకు శోధనలు ఆకర్షణ ఎదురవుతాయి. But He will give you the strength to resist. అయితే వాటిని ఎదిరించడానికి ఆయన నీకు He will శక్తినిస్తాడు. give you the strength to live a victorious life. ఒక జయ జీవితం జీవించడానికి ఆయన నీకు శక్తినిస్తాడు. He will give you the strength to be a witness. అదిగో ఒక సాక్షిగా ఉండడానికి ఆయన నీకు Today శక్తినిస్తాడు. the Lord wants to transform ఈ you. రోజు ప్రభువు నిన్ను రూపాంతరపరచాలని My ఇష్టపడుతున్నాడు. beloved brother, sister, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, He is going to transform your life completely. ఇదిగో సంపూర్తిగా నీ జీవితాన్ని ఆయన మార్చగలవాడై There is ఉన్నాడు. someone here with a confused mind. ఇదిగో కలవరము లేకపోతే అయోమయ స్థితిలో ఉన్నవారు ఇక్కడ Many ఉన్నారు. times you are normal, ఇదిగో అనేక సార్లు మీరు మామూలుగా but ఉంటారు. often you feel that you are always confusing things. ఇదిగో కొన్నిసార్లు మీరు నిలకడ లేకుండా God అయోమయంలో wants to పడుతున్నారు. deliver you. ప్రభు అలాంటి పరిస్థితి నుంచి విడుదల ఇవ్వాలని Don't be ప్రతిష్టపడుతున్నారు. ashamed when God calls you. ఇదిగో ఈ వీటిని గురించి నేను చెప్పి మేము నీ గురించి Sort of confusion. అదిగో ఒక రాంటి Whatever అయోమయం you do, ఏది చేస్తున్నా కూడా you don't know what to do, this or that. ఇదిగో ఇది చేయాలా అది చేయాలని ఒక You అయోమయం. are always having doubt about yourself. ఇదిగో నేను నీకు గురించి నీకే అయోమయము. You are always scared of everything. ఇదిగో ప్రతి దాని గురించి భయం నీలో ఉండదు. You are always thinking what will happen if this happens, that happens. ఇదిగో అది జరిగితే ఏమైపోతుందో ఇది జరిగితే ఏమైపోతుందో అన్న ఒక అయోమయం నీలో But ఉంటుంది. today, ఈ రోజున Jesus will deliver you. యేసు నీకు విడుదల ఇస్తాడు. Jesus will deliver you. యేసు నీకు విడుదల ఇస్తున్నాడు. He will surely give you a clear and sound mind. అదిగో ఆయనే ఒక నిశ్చయమైన నిశ్చితితో కూడిన మరి మనస్సును ప్రభు నీకు ఇస్తాడు. And there is someone here who is praying for a job for a very long time. ఇదిగో చాలా కాలం నుండి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు ఇక్కడ. You are praying, you are going for many interviews, మీరు చాలా ఇంటర్వ్యూస్ కి ఇప్పటికే వెళ్ళున్నారు మీరు. but you are not able to get a job. అయితే మీకు ఇంకా ఉద్యోగం రాలేదు. Get a good job. అదిగో ఒక మంచి ఉద్యోగం Today తెచ్చుకోవాలి. God wants to give you that ఈ job. రోజు ప్రభు నీకు ఆ ఉద్యోగం ఇవ్వాలని He wants ఇష్టపడుతున్నాడు. to bless you with a job. అదిగో ఆ ఉద్యోగము ప్రభు నీకు అనుగ్రహించి My దీవించాలని Lord ఇష్టపడుతున్నాడు. Jesus. నా ప్రభు అయిన యేసు. Lord Jesus, ప్రభు అయిన యేసు. come on, pray with me. ఇదిగో నాతో కూడా కలిసి ప్రార్థన Pray చేయండి. with me. దయచేసి అటు ఇటు చూడొద్దు, ప్రార్థన చేయండి. Today, ప్రభు Lord Jesus, ప్రభు అయిన యేసు. open your mouth. మీరు నోరు తెరవండి. Open your mouth నోరు తెరవండి. and say, God, fill me. ప్రభు నన్ను నింపండి అయ్యా. God, fill me. నన్ను నింపు నాయనా. Peace in the family. సమాధానం కుటుంబంలో సమాధానం. Lord, I pray for everyone who is sick. ప్రభు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. Everyone who is sick. వ్యాధిగ్రస్తుల కొరకు Place ప్రార్థిస్తున్నాను. your hands on whichever part of the body you are sick. పిల్లరా మీరు ఎక్కడ అనారోగ్యంతో ఉన్నారో ఆ స్థలమందు మీ చేయి Wherever you are పెట్టుకోండి. having pain. ఇదిగో ఎక్కడైతే మీకు నొప్పి ఉన్నదో ఆ స్థలంలో Wherever మీ you చేయి are పెట్టుకోండి. having sickness. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ Place your చేయి hands పెట్టుకోండి. on that part. అదిగో ఆ స్థలమందు ఆ భాగమందు మీ చేయి పెట్టుకోండి. Today Jesus is healing you. ఈ రోజు యేసయ్య నిన్ను By the hem స్వస్థపరుస్తున్నాడు. of his garment. ఇదిగో ఆయన వస్త్రపు చెంగులోని ప్రభావం. Believe that he is
healing you. ఇదిగో ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. All the vertigo problems, అదిగో భయంకరమైన all the headache, అదిగో తలనొప్పి, all the stomach ఓ ache. కడుపు నొప్పులన్నీ కూడా. One lady is praying, ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది. Lord, like this woman with the issue of blood, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వలె I am also suffering. నేను కూడా You are కష్టపడుతున్నాను. getting over bleeding. ఇదిగో భయంకరమైన రక్తస్రావం. Lord, please heal me, you're saying. నువ్వు అడుగుతున్నావు, ప్రభు నన్ను Jesus స్వస్థపరచండి. is touching you, my daughter. యేసు నా కుమార్తె నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యేసు Jesus is touching you. యేసు నిన్ను ముట్టుచున్నాడు, Sometimes తాకుతున్నాడు. you are not able to do your regular work because of that. ఇదిగో నీవు చేసుకోవాల్సిన అనుదిన కార్యక్రమాలు Jesus is healing you. యేసు నిన్ను If స్వస్థపరుస్తున్నాడు. God is talking about you, ప్రభు నిన్ను గురించి come to మాట్లాడుతున్నాడు. the front. దయచేసి అలాంటి స్త్రీ ఉంటే And ముందుకు రండి. somebody is having so many blisters, అదిగో చాలా బ్లిస్టర్స్ అనేవి ఉన్నాయి. and sometimes they are bleeding. మరి అరచేతుల్లో పగ్గులు ఇలాంటివన్నీ ఉన్నాయి. God wants to heal you. ప్రభు నిన్ను స్వస్థపరచాలని My ఇష్టపడుతున్నాడు. beloved brother, sister, నా ప్రియ సహోదరుడా, ప్రియ if సహోదరి, God tells about your problem, ప్రభు నీ సమస్యల గురించి చెప్పినప్పుడు be bold enough to come in the front. ఆ స్త్రీ వల్ల ధైర్యం వహించి ముందుకు రా. Jesus will heal you. యేసయ్య నిన్ను స్వస్థపరిచి పంపిస్తాడు. Jesus will heal you. యేసు నిన్ను He is స్వస్థపరుస్తాడు. touching your knees. ఆయన నీ మోకాలను He is ముడుతున్నాడు. touching your knees. ఆయన నీ మోకాలను You are ముడుతున్నాడు. being delivered from knee pain. ఇదిగో మోకాల నొప్పి నుండి నువ్వు విడుదల పొందుతున్నావు. Lord Jesus, ప్రభువైన యేసయ్య again and again, మరలా the Holy Spirit is telling me, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం there చేస్తున్నాడు. is someone here ఇక్కడ ఒకరున్నారు with a very confused mind. అయోమయ ఆలోచనలో పడిన వారు You ఉన్నారు are ఇక్కడ. not able to decide anything. ఇదిగో మీరు దేనిని కూడా మీరు You are always నిశ్చయించుకోలేకపోతున్నారు. scared of your future. మీ భవిష్యత్తు గురించిన నిర్ణయాలన్నిటికి భయపడుతూ ఉన్నారు మీరు. Come, I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Jesus is giving you the spirit of courage. ఇదిగో దేవుడు మీకు ధైర్యము ఆగల ఆత్మను ఇస్తున్నాడు. ఆయన He is giving you the spirit of wisdom. ఆయన అదిగో జ్ఞాన ఆత్మను ప్రభు నీకు ఇస్తున్నాడు. He is taking away the confusion from you. అదిగో నీ యొద్ద నుండి ఆ అయోమయము ఆ స్థితిని తీసివేస్తున్నాడు. Lord Jesus, ప్రభువైన యేసయ్య, please deliver my people ప్రభువా నా ప్రజలందరిని విడుదల from దయచేయండి. all kinds of sicknesses. ప్రభువా ప్రతి అనారోగ్యం నుంచి విడుదల From దయచేయండి. all kinds of sicknesses. ప్రభువా ప్రతి అనారోగ్య స్థితి నుంచి All విడుదల దయచేయండి. chronic diseases. ఓ తీవ్ర దీర్ఘకాలిక రోగాలన్నీ Lord, కూడా may your life flow through them. ప్రభువా నీ జీవము వారి ద్వారా ప్రవహించును May గాక. your life flow through them. తండ్రి వారి ద్వారా నీ జీవము May లోకమందు all the ప్రవహించును గాక. body parts be renewed in Jesus' name. యేసుక్రీస్తు నామములో వారి దేహములో ప్రతి అవయవము మరల నూతన May పరచబడును they గాక. be renewed in Jesus' name. యేసుక్రీస్తు నామములో నూతన పరచబడును గాక. Doctors have told that you have to have an operation. ఇదిగో డాక్టర్స్ ఆపరేషన్ కొరకు చెప్పినారేమో, But today, కానీ ఈ రోజున God is telling me యేసు నాతో చెప్తున్నారు, there will not be any need for an operation. ఆపరేషన్ కొరకు అవసరం లేదని ప్రభు చెప్తున్నారు. Jesus is healing you. యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. Jesus is healing you. యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. He will heal you. ఆయన నిన్ను స్వస్థపరచును. Just believe. నమ్మిక మాత్రం ఉంచు. Just believe. నువ్వు నమ్ము. నీవు All skin diseases, ఇదిగో చర్మ వ్యాధులన్నీ కూడా Jesus is healing you. యేసు స్వస్థపరుస్తున్నాడు. Lord, I pray ప్రభువా ప్రార్థన that you will చేస్తున్నాను. give wisdom to your children. నీ బిడ్డలకు నువ్వు జ్ఞానం I'm praying for అనుగ్రహిస్తావు. all the little children. చిన్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. Lord, keep them in good health. తండ్రి మంచి ఆరోగ్య స్థితిలో Heal them ఉంచండి. from all sicknesses. ప్రభువా ప్రతి అనారోగ్యం నుండి స్వస్థపరచండి. Whatever problems they have, తండ్రి వారికి ఉన్న సమస్య ఏదైనా కూడా heal them totally, వారిని Lord. సంపూర్తిగా స్వస్థపరచండి Heal ప్రభువా. them totally, Lord. సంపూర్తిగా స్వస్థపరచండి Lord నాయనా. Jesus, ప్రభువైన యేసయ్య, you alone are our deliverer. తండ్రి నీవు మాత్రమే విడుదల You ఇచ్చేవాడు. alone are our deliverer. తండ్రి నీవు మాత్రమే విమోచకుడవయ్యా. Some people are having debts in your life. అదిగో మీ జీవితాల్లో అప్పులు గలవారై You are ఉన్నారు. suffering a lot because of that. వాటిని బట్టి చాలా Today the బాధపడుతున్నారు. Lord is telling me, ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, He is blessing you. ఆయన నిన్ను ఆశీర్వదించును. He is blessing you. ఆయన నిన్ను ఆశీర్వదించును. He will use you to take away all the debts. ఇదిగో అప్పులన్నీ తీర్చడానికి ప్రభు నిన్ను And He వాడుకుంటున్నాడు. will bless you to give to others. ఇతరులకు ఇచ్చువారిగా ప్రభు నిన్ను He will ఆశీర్వదించును. bless you to give to ఆయన others. ఇతరులకు ఇచ్చినట్లుగా ప్రభు నిన్ను Some ఆశీర్వదిస్తున్నారు. of you are thinking, మీరు కొంతమంది అనుకుంటున్నారు, I can do this only for so many more years. ఇదిగో ఇంకా కొన్ని సంవత్సరాలు నేను I చేయగలనేమో, cannot do this for long. ఇంకా అధిక కాలం చేయలేను. But my beloved sister, brother, కానీ నా ప్రియ సహోదరి God సహోదరుడా, has anointed you to be used until your death. ఎదుగో నీ చివరి కడకాలం వరకు నువ్వు ప్రభు కొరకు వాడబడ్డానికి So పిలుస్తున్నాడు. He will use you. కనుక ఆయన నిన్ను వాడుకుంటాడు. You ఆయన cannot limit His power. ఆయన శక్తిని నువ్వు కుదించలేవు. నువ్వు You cannot limit
His love. ఆయన యొక్క ప్రేమను పరిమితం And He చేయగలడు. will bless your family. ఆయన నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. Some of you are facing problems in your family. కొంతమంది మీ కుటుంబాల్లో సమస్యలు చూస్తున్నారు. Today the Lord will deliver all the family problems. ఈ రోజు కుటుంబ సమస్యలన్నిటి నుండి ప్రభు విడుదల He will ప్రకటిస్తున్నాడు. surely bring about a deliverance. ఆయన నిశ్చయంగా గొప్ప విడుదల కార్యాన్ని ఆయన Don't worry చూపించబోతున్నాడు. about anything. దేని గురించి నువ్వు చింతించొద్దు. మీరు The Lord will take care. ప్రభు మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు. My beloved Lord Jesus, నా ప్రభువైన యేసుక్రీస్తు bless ప్రభువా, my people. నా ప్రజలను ఆశీర్వదించు. Bless each and every one of them. ప్రతి వారిని దీవించి ఆశించమని In name of Jesus I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్.